హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హెయిర్ టై నేర్చుకున్నాను. దీన్ని ఎలా అల్లాలో నేను చూపించబోతున్నాను. ఒక హెయిర్ బ్యాండ్ తీసుకొని దానికి ఉలన్ థ్రెడ్తో ఇలా ఫస్ట్ సింగిల్ క్రోచెంట్ చేసుకుంటూ టోటల్ హెయిర్ బ్యాండ్కి ఉలన్ థ్రెడ్ అల్లుకోవాలి. జగతికి సపోర్ట్ చేస్తాడు. రిషి ఫీల్ అయితే మధ్యలో నన్ను బ్లేమ్ చేశాడు. ఏంటో ఈ మహేంద్ర ఎప్పటికీ మారడు. సర్లే, నేను కూడా బయలుదేరుతానే. ఇప్పుడు వరకు హెయిర్ బ్యాండ్కి క్రోచెంట్ అల్లుకున్నాం కదా, ఇప్పుడు పెటల్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకొని దీనికి 3 వేసుకోవాలి. స్లిప్ స్టిచ్ చేసుకొని చైన్ ఫామ్ చేసుకుంటే 3 పడిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మరి 22 చైన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 చైన్స్ ఫామ్ చేసుకొని సెకండ్ స్టిచ్ నుంచి స్లిప్ స్టిచ్ సింగిల్ స్టిచ్, నెక్స్ట్ డబుల్ స్టిచ్ 2 times. డబుల్ స్టిచ్ 2 times, డబుల్ క్రోచెంట్, నెక్స్ట్ ట్రిపుల్ క్రోచెంట్ 2 times, నెక్స్ట్ డబుల్ క్రోచెంట్ 2 times, 1 2 సింగిల్ స్టిచ్, సింగిల్ క్రోచెంట్, స్లిప్ స్టిచ్ 1 2 3. నెక్స్ట్ రిపీట్ అగైన్ సింగిల్ క్రోచెట్, సింగిల్ క్రోచెట్, డబుల్ క్రోచెట్ 2 times, 1 డబుల్ క్రోచెట్ 2 times, 2 ట్రిపుల్ క్రోచెట్ 2 times, 3 crochet, 1 2 డబుల్ క్రోచెట్ 2 times, 1 డబుల్ క్రోచెట్ 2 times, 2 సింగిల్ క్రోచెట్,
సింగిల్ క్రోచెట్, స్లిప్ స్టిచ్. నెక్స్ట్ ఇటు తిప్పుకొని మళ్ళీ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సారీ, సరిగ్గా రాలేదు, మళ్ళీ వేస్తున్నాను. స్లిప్ స్టిచ్. నెక్స్ట్ సింగిల్ క్రోచెట్. ఇలా ఇందులో సింగిల్ క్రోచెట్, డబుల్ క్రోచెట్ 2 times, 1 2 ట్రిపుల్ క్రోచెట్ 2 times, 1 2 3 డబుల్ ట్రిపుల్ క్రోచెట్ సెకండ్ టైం, 1 2 3 డబుల్ క్రోచెట్ 2 times, 1 2 సింగిల్ క్రోచెట్. ప్రేమకి ఇట్లనే చెప్పాలి అనేది ఒక కులమానం అంటే ఏముండదన్నా. వాళ్ళిద్దరు చెప్తుంటే నాకు వాళ్ళిద్దరు స్లిప్ స్టిచ్ 3 times, ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేదేమో. స్లిప్ స్టిచ్ 1, ఎంత ఫీల్ అయింది అనేది నేను స్లిప్ స్టిచ్ 2, లగ్గమైన తర్వాత ఏ ఆడపిల్లకైనా తల్లిదండ్రులు కూడా స్లిప్ స్టిచ్ 3, కాటి రాకుండా ఉండాలనుకుంటారు. ఆ అమ్మాయి చెప్పినప్పుడు నేను అది ఫీల్ అయినా. సింగిల్ క్రోచెట్, డబుల్ క్రోచెట్ 2 times, 1 డబుల్ క్రోచెట్, 2 డబుల్ క్రోచెట్, ట్రిపుల్ క్రోచెట్ 2 times, 1 ట్రిపుల్ క్రోచెట్, సారీ ట్రిపుల్ క్రోచెట్ సెకండ్ 2 డబుల్ క్రోచెట్ 2 times, 1 డబుల్ క్రోచెట్, 2 డబుల్ క్రోచెట్, సింగిల్ క్రోచెట్, స్లిప్ స్టిచ్. చికెన్ కర్రీ తెచ్చింది. థ్యాంక్స్ అక్క, నేను అదే చేస్తున్నా. తెలుగు 17 దినుసులు గల ఈస్టర్న్ చికెన్ మసాలా చేస్తుంది మీ చికెన్ కర్రీ పర్ఫెక్ట్. ఈస్టర్న్ మీ పర్ఫెక్ట్ టేస్ట్ పార్ట్నర్. ఇప్పుడు 10 ఉంటాయి. ఇలా స్టిచ్ చేసుకున్నాక దీన్ని ఇలా ముడి వేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దారాన్ని నీడిల్కి ఎక్కించి దాన్ని లోపలికి స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో మళ్ళీ నేను ఇంకోసారి ఇంకో థ్రెడ్ ఉంది కదా, దీన్ని చేసి చూపిస్తాను చూడండి. నీడిల్ తీసుకొని ఈ థ్రెడ్ని
ఈ థ్రెడ్ని నీడిల్కి ఎక్కించుకోవాలి. ఎక్కించి దీన్ని లోపల సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కనపడనివ్వకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు నీడిల్ దానికెళ్ళదని తడి చేసి దాన్ని నీడిల్ ఎక్కించి బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ లోపలికి కనపడకుండా స్టిచ్ చేసుకుంటాం. స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకుంటాం. వెనకాల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. మా ఇంట్లో టీవీ పలుకుతుందండి, అందుకే ఆ సౌండ్. నా వాయిస్ కన్నా టీవీ వాయిస్ ఎక్కువ వినిపిస్తుందేమో మీకు. ఇప్పుడు ఉలన్ థ్రెడ్ తీసుకుని దాంతో 20 చైన్స్ ఫామ్ చేసుకోవాలి. 1 2 3 4 మళ్ళీ ఫస్ట్ నుంచి స్టిచ్ చేస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు 4th చైన్ నుంచి డబల్ క్రోచెట్ స్టిచ్ చేయాలి. 1 2 3 4. 4th చైన్ నుంచి డబల్ క్రోచెట్ స్టిచ్ చేస్తాం. One 2 double crochet, 3 double crochet, 4 double crochet, 5 double crochet, 6 double crochet, 7 double crochet, 8 double crochet, 9 double crochet, 9 double crochet, 10 double crochet, 10 double crochet, 11 double crochet, 12 13 double crochet, 14 3 chains, sorry, మళ్ళీ double crochet, last one,
సారీ మళ్ళీ ఇంకొకసారి డబుల్ క్రోచెట్ లాస్ట్ వన్. ఇప్పుడు హార్లిక్స్ యొక్క 10 రూపాయల సంచులు దొరుకుతుంది 20% ఎక్స్ట్రా. ఎందుకు ఏమి చేతగా దాల్లా ఇలా ఏడుస్తున్నావు? 1 చూడు, కష్టాలు వచ్చాయి 2 కదా అని 3 కన్నీళ్ళని వృధా చేయకూడదు. దీనికి ధైర్యంగా నిలబడితేనే స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మన విలువ ఇంకా పెరుగుతుంది. ఎలా అమ్మగారు, నాలో నన్ను కనిపించిన మా అమ్మే నా బాధని అర్థం చేసుకోలేకపోయింది. 1 2 ఇక 3 నాకే కన్నీళ్ళు కాక మరెవరు తోడుంటారు చెప్పండి. పిచ్చి పిల్ల, ఏ తల్లి తన బిడ్డ కష్టాలు పడాలని కోరుకోదు. నీ విషయంలో స్లిప్ స్టిచ్. అమ్మ తను చెప్పినట్టు నువ్వు వినకపోవడం వల్లే నీకు ఈ పరిస్థితి ఇప్పుడు దారం కట్ చేసి తప్ప ఆ దారాన్ని కనిపించకుండా నీ వల్లే ఇదంతా జరిగిందని డబుల్ క్రోచెట్ చైన్లోకి నీడిల్తో కుట్టేద్దాం. కట్ చేసుకొని ఇప్పుడు నీడిల్తో కనిపిస్తున్న దారాన్ని కనిపించకుండా కుట్టుకోవాలి. సూదిలో దారం ఎక్కించాం. దీన్ని కనిపించకుండా ఇలా బ్యాక్ సైడ్ కుట్టుకోవాలి. ఏంటి ఆస్తి పంపకాలు చేస్తారనుకుంటారు. అందరూ కలిసి పంచం చేయలేరు. కోరికటేసి మొదలని పంచరా అంటే కానీ ఓకే, తప్పులు అందరూ ఇప్పుడు చేస్తారు. దీన్ని కట్ చేసుకుంటాం. ఈ వయసులో కొడుకులు కోడళ్ళు మనవళ్ళు అందరూ మనతో ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ దారాన్ని కూడా మళ్ళీ మనమే నీళ్ళతో బాధపడాలి. కుట్టేసుకోవాలి. సరే, ఇదే వీళ్ళకి నేను ఇచ్చే చివరి అవకాశం. మళ్ళీ ఆస్తి గురించి చీరికలు రాకూడదు. రావునన్నా, అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని కట్ కలిసిమెలిసి చేసుకుంటాం. ఉండటం అంటే మీరు మాత్రమే మాతో ఉండటం కాదు. అప్పుని కోడలిగా ఒప్పుకొని కళ్యాణిని అప్పుని ఇలా మొత్తం అన్నీ సెట్ చేసుకొని హెయిర్ టై తప్పకుండా తీసుకొస్తాను. రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ దారాన్ని వీటన్నిటిని కలిపి ఉలన్ దారంతో ఏమే మాట్లాడవేంటి? చెప్పు. అలాగే మామయ్య గారు, నా కొడుకు కోసం ఏమైనా చేస్తాను. వీటన్నిటిని కలిపి ఉలన్ దారంతో చుట్టుకోవాలి. వెళ్ళి తీసుకొస్తాను. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసుకొని శ్రీరామునితో కలిసి సీత అరణ్యవాసానికి వెళ్ళినట్టు నువ్వు కూడా వెళ్ళాలి. ఇలా సెట్ చేసుకొని లేకపోతే భర్త మాటలు జవదాటని భార్య అని ఏదైనా న్యూస్ ఛానల్లో హెడ్లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? అసలు నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అది అడిగి ఏం అడుగుతాను. ఇన్ని రోజులు నీకు ఆస్తి ఇలా సెట్ చేసుకొని అవ్వాలని కోరుకున్నాను. దీనికి ఉలన్ దారంతో ఎక్కువ ఆలోచించాను. ఇలా చుట్టుకోవాలి. నీ బ్రెయిన్ పనిచేయడం వల్ల టైట్గా కట్టుకోవాలి. చుట్టేసి ఆస్తి కోసం దాన్ని వెనక బ్యాక్ సైడ్ ముడి వేసేసుకుంటే హెయిర్ టై రెడీ బౌల్ హెయిర్ టై రెడీ అయిపోతుంది. ఇంట్లో ఏం జరిగినా నాకేం సంబంధం లేదన్నట్టు ఉన్నావు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్తి మొత్తం ఇచ్చేద్దాం అంటే షాక్ అయ్యా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నీ కోడలు వచ్చి ఆస్తి పోకుండా అడ్డుకున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్న మనసు మార్చుకొని ఆస్తి పంచుతాను అన్నారు కదా, హ్యాపీగా తీసుకోవచ్చు కదా. మీ నాన్న వెళ్ళిపోయి ఆయన కాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు ఈ విధంగా ఆస్తి నాకు వద్దు. దీన్ని టైట్గా చూస్తూ ఉండకపోతే లేదు మా ఆస్తి మాకు చుట్టుకోవాలి. కావాలి అడగచ్చు కదా. చుట్టుకుని కదా
నోరు లేదా? ఈ ఆస్తిలో వాటా అడిగే హక్కు లేదా? టైట్గా చుట్టుకుని కావాలని ఆశ లేదా? బ్యాక్ సైడ్ ముడి వేసుకుంటా. చెప్పు. మా వాటా మాకు ఇస్తే నా కొడుకు సెటిల్ అవుతాడు అనుకున్న మాట వాస్తవమే. మరి నువ్వు కూడా నీ కొడుకు గురించి నాలాగే ఆలోచించావు కదా, మరి నువ్వెందుకు అడగలేదు? అంటే అది నేను అడిగి అందరి ముందు గయ్యాడిదాన్ని అవ్వాలి, చెడుదాన్ని అవ్వాలి. నువ్వు మాత్రం తెర వెనుక కథ నడిపిస్తూ తెర ముందు మాత్రం మంచి దానిలాగా ముసుగు వేసుకుని తిరుగుతూ ఉంటావా? లక్ష్మి, నువ్వు చాలా తప్పుగా అర్థం చేస్తున్నావు. నీ ఆలోచనలు ఎలా ఉంటే అలాగే అర్థమవుతాయి కదా మరి. అయ్యో, నీకు అర్థం కావట్లేదు. తిక్కమ్మ, నేను అడిగేదానికి నువ్వు అడిగేదానికి చాలా సారీ అండి, డిస్టర్బెన్స్ వచ్చింది. ఏదో మా నాన్న మంచితనం మీద నేను ఇక్కడ సెటిల్ అయ్యాను. కానీ ప్రకాశం అని ఆయన వారసుడే కదా, నీకు సరైన హక్కులు ఉన్నాయి కదా, అలా అడగమంటున్నాను. నాకు కావాల్సింది ఆస్తి కాదు, నా కొడుకు సంతోషం. అర్థమవుతుంది. అందుకే తన పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఇదిగోండి, ఇలా దారం ఊలం దారంతో చుట్టుకున్న తర్వాత హెయిర్ టై రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. దీన్ని చిన్నపిల్లలకి పెడితే ఇంకా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంత బాగుందో చూడండి హెయిర్ టై. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.